మోడీ ఏం చేస్తున్నా అంటే ఎగేస్తాడు దిగేస్తాడు. అధికారం చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పడానికి మోడీ దేశ ప్రధానిగా ఉన్నటువంటి సందర్భాలు ఏ విధంగా ఉందో మనం చెప్పచ్చు. అందుకోసం ఇలా దేశ ప్రతిష్టను ఏం చేసిందంటే ఆదాన్ చేసింది. ఎవరి చేతిలో పెట్టినంటే దేశ ప్రతిష్ట తీసుకొచ్చి ఆదాన్ చేతిలో పెట్టింది. ఆదాన్ చేతిలో ఇవాళ ఉన్నటువంటి ఈ వనరులన్నీ, ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్ అన్ని ప్రైవేట్ సెక్టర్ చేసి ఆదాన్ని మాత్రం ప్రపంచంలోనే కుబేరుని చేయాలన్నటువంటి బలమైన లక్ష్యంతో ఇవాళ దేశ ప్రధాని ఇవాళ కంకణం కట్టుకున్నాడు. ఇవాళ దేశంలోనే ప్రధానంగా నెంబర్ 1 చేసిండు ఆదాన్ని. ఇవాళ ప్రపంచంలో కూడా నెంబర్ 1 చేసే విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే పరువు గోవిందో గోవింద అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. దేశ ప్రతిష్ట దెబ్బతీసిన మోడీ ఆదాని మైత్రి బంధం ఇప్పటికే బంగ్లా లంకలో నిరాశలు. ఎక్కడ జరుగుతుంది? బంగ్లాదేశ్ కూడా శ్రీలంకలో కూడా నిరాశన వెళ్ళెత్తాయి. ఇవాళ ఆదాని ఫోటోలు పెట్టుకొని వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలకు వేసేటువంటి నేపథ్యం ఉంది. ఇది దేశ ప్రధాని మన భారతదేశ పరువును ఏ విధంగా తీస్తున్నాడో చెప్పడానికి జయమిత్ర పత్రికలో రాసిన ప్రధాన వార్త. ఇలా ఎంత దారుణం అంటే అంత దారుణమైన పరిస్థితి. వ్యాపారవేత్త ఆదాన్తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న స్నేహబంధం జగమెరిగిన సత్యమే. ఈ అనుబంధం అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను దిగజారుస్తుంది. ఆదాని ప్రాజెక్టులపై శ్రీలంక, బంగ్లాదేశ్లు ఇప్పటికే నిరసనలు మెండంటాయి. తాజాగా కెన్యాలోని కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. రాజధాని నైరోబిలో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే కాంట్రాక్టును ఆదానికి అప్పగించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. కెన్యాలో రేగిన నిరసన సెగ మన దేశాన్ని కూడా తాగవచ్చునని కాంగ్రెస్ హెచ్చరిస్తుంది. కెన్యాలోని నైరోబి విమానాశ్రయ నిర్వహణను ఆదాని గ్రూప్ చేపట్టబోతుందని వార్తలపై ఆ దేశంలో చెలరేగుతున్న నిరసనను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. ఆ నిరసనలు భారత్ పై కెన్యా ప్రజల ఆగ్రహానికి దారితీయొచ్చని హెచ్చరించింది. కెన్యా రాజధాని నైరోబిలోని విమానాశ్రయ నిర్వహణను గౌతమ్ అదాని నేతృత్వంలో గ్రూప్ చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలపై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ చెప్పారు. నైరోబిలో నిరసన మన దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆదాని గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానితో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న స్నేహబంధం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్య నిరసన ప్రదర్శన అంతిమంగా మన దేశానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహంగా మారవచ్చునని ఆయన అన్నారు. మన విదేశాంగ విధానం పటిష్టంగా ఉండడం చరిత్రాత్మకంగా మన జలమని జయరాం రమేష్ చెప్పారు. అయితే ఇవాళ ఆదాని గ్రూప్ తో ప్రధాని కుమ్మక్కు కావడంతో ఆ బలం సన్నగిల్లుతుంది. అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి అసాధారణ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అని తెలిపారు. ఏమిటి ఒప్పందం? కెన్యాలోని జోమో కెన్యాటా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి అక్కడ ప్రభుత్వం ఆదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ తో ఒప్పందం చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత నెల 19లో సమ్మె ప్రారంభించిన దేశాన్ని ప్రధాన విమానయాన కార్మిక సంఘం నిర్వహించింది. అయితే ఆ తర్వాత సమ్మెను వాయిదా వేసుకుంది. ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం అందజేసిన పత్రాలను పరిశీలించిన తర్వాతే సమ్మెపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. 7 రోజుల పాటు సమ్మె చేస్తారని కార్మిక సంఘం అంతకు ముందు హెచ్చరించింది. ఈ ఒప్పందం కారణంగా చాలా మంది ఉద్యోగులు కోల్పోతారని, కెన్యా ఇతర కార్మిక ఉద్యోగావకాశాలు పొందుతున్నారని ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన నేపథ్యం కూడా ఉంది. అదేం లేదు, కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ వాదన మనలో ఉంది, తనేమి విమానాశ్రయాన్ని అమ్మడం లేదని చెబుతుంది. దేశంలోని అతిపెద్ద విమానాశ్రయ ఆధునీకరణ పనులు అప్పగింతపై ఇక ఒప్పందం ఏది కుదుర్చుకోలేదని తెలిపింది. కెన్యాలో 20,000 మంది భారతీయులతో పాటు భారత సంతతికి చెందిన సుమారు 80,000 మంది నివసిస్తున్నారు. నైరోబిలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఆదాని ఎయిర్పోర్ట్ కంపెనీ ఇప్పటికే మన దేశంలో ముంబై, తిరువనంతపురం, జైపూర్, గౌహతి సహా పలు విమానాశ్రయాలను కూడా నిర్వహిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇటీవల సంవత్సరాల ఆదాని ప్రాజెక్టులపై బంగ్లాదేశ్, శ్రీలంకలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ గుర్తు చేశారు. ఈ వివాదాలు దేశ ప్రజలకు విఘాతం కలిగించాయని, భారత పేరు ప్రతిష్టను దెబ్బతీశాయని ఆయన తెలిపారు. జార్ఖండ్ లో ఆదాని పౌరులకు చెందిన బొగ్గు ప్లాంట్ నుండి విద్యుత్ కొనుగోలుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కూర్చుకుందని, అక్కడ పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనకు ఇది కూడా కారణమే అని, ఆందోళన చివరికి షేక్ హసీనా ప్రభుత్వానికి పతనం దారిని తీసిందన్న నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఢాకాతో విద్యుత్ ఒప్పందం. బంగ్లాదేశ్ ఆదాని పవర్ కంపెనీ నుండి జరుగుతున్న విద్యుత్ ఎగుమతులు చాలా కాలంగా వివాదానికి కేంద్రంగా మారాయి. ఆదాని కంపెనీ నుండి బంగ్లాదేశ్ అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తుంది. దీనిపై అక్కడ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సహాయంగా లేని ఒప్పందంపై దురుద్దేశపూర్వకంగా సంతకాలు చేసిన నేపథ్యంలోనే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ బంగ్లాదేశ్, శ్రీలంక, కెన్యా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏ విధంగా ఉందో చూసినాం. ఇవాళ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఇవాళ ఒప్పందాలు, ఆ కొనుగోలు ఒప్పందాలు కానీ, అక్కడ కాంట్రాక్ట్ ఒప్పందాల విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా బంగ్లాదేశ్ దేశ ప్రధాని అక్కడి నుంచి పారిపోయే విధంగా చేయడానికి కూడా ప్రధాన కారకుడు ఆదాని దేశ ప్రధాని అనేటువంటి నేపథ్యం ఉంది. ఇలా శ్రీలంకలో, ఇలా బంగ్లాదేశ్ లో జరిగేటువంటి అల్లర్లకు కూడా
ఇలా ఆదాని కంపెనీలు పెట్టుబడి పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య 80,000 మంది ఇలా రోడ్డు మీద పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆందోళన చెంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ భారతదేశంలో ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా విద్య ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్తారు. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. నిరక్షరాస్యత ఇంకా పెరిగిపోయింది, ఆర్థిక రేటు ఇంకా తగ్గిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా కరోనా వచ్చిన తర్వాత ఇలా ఎక్కడి గొంగళి అక్కడ ఉంది. ఇలా అధిగమించలేని పరిస్థితులు ఇలా దేశం ఉంది. ఇలా దేశ ప్రతిష్టను ఏ విధంగా ఆగం చేస్తున్నాడో మన దేశ ప్రధాని చూస్తే అర్థమైపోతుంది. వారణాసిలో ఆయన పోటీ చేసిన నేపథ్యంలో వారణాసిలో లైవ్ లో ఉండి నేను చూసిన నేపథ్యం ఉంది. వారణాసిలో దేశ ప్రధాని నేను పోటీ చేసిన సందర్భం ఉంది. దేశ ప్రధాని మీద పోటీ చేసిన సందర్భంలో వారణాసిలో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. అక్కడ కులాలు మతాలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం తప్ప అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి భయంకరమైన దారి దోపిడి, భయంకరమైన గంజాయి, భయంకరమైన డ్రగ్స్, భయంకరమైనటువంటి కుల ఉన్మాదం తప్ప అక్కడ అభివృద్ధి శూన్యము వారణాసి ఉత్తరప్రదేశ్లో. అలాంటిది చూసిన తర్వాత ఎంతో నేర్చుకున్నాము. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశం ఎడిపోతుంది అన్నటువంటి ఆలోచనలో ఇలా దేశమే ఎడిపోతుంది అలా చూసిన సందర్భంలో ఇలా ప్రపంచం వైపు అడుగులేస్తే ఇలా బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి, కెన్యా లాంటి, కెనడా లాంటి ఎన్నో దేశాలు కూడా ఇలా మన భారతదేశ పేరును తలుచుకుంటేనే వాళ్ళు గుగ్గిళ్ళు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతీయుల మీద అత్యంత దారుణంగా రేపులు గురి చేసి చంపడానికి గల కారణం ఈ దేశ ప్రధాని అక్కడ ఆదాయం చేసే కుట్ర కుతంత్రాలే. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ దేశంలో నివసిస్తున్నారంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటే వీళ్ళ వల్లనే అక్కడ దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. అంటే మన ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీస్తున్నాడో దేశ ప్రధానికి ఎంత తెలుసు. ఇలా చాలా మంది ఇంటర్నేషనల్ మేధావులకి ఎవరు తెలియకపోవచ్చు, దేశ ప్రధాని గురించి ఏం తెలియకపోవచ్చు. దేశ ప్రధాని చేసేటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏంటంటే ఇదే ఇలా ఉన్నటువంటి సర్వం అంతా తీసుకొచ్చి ఆదాని చేతిలో పెట్టాలి. ఇప్పటికే ఆదాని ఇలా 11 లక్షల కోట్ల ఆస్తిలో 11 లక్షల కోట్ల రూపాయలు గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఇలా దేశంలోని ఎవ్వరు లేని డబ్బంతా ఆదాని దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే ఈ మోడీని. అందుకోసమే పరువు గోవిందో గోవింద అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.